హైదరాబాద్ హఫీజ్పేట్లో మ్యాన్ హోల్లో గల్లంతైన వృద్ధుడి ఆచూకీ ఇంకా దొరకలేదు. 3వ రోజు గాలింపు కొనసాగుతోంది. ఘటనా స్థలాన్ని ఎమ్మెల్యే అరకపూడి గాంధీ పరిశీలించారు. మరింత సమాచారం మా ప్రతినిధి హారిక అందిస్తారు. హఫీజ్పేట్లోని వైశాలి నగర్లో మిస్ అయిన బాలకృష్ణ వృద్ధుడు ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించి ఇప్పటికి ఇంకా గాలింపు చర్యలు చేపడుతూనే ఉన్నారు. అంటే ఇప్పటి వరకు అంటే దాదాపు 3 రోజులు గడుస్తున్నా కూడా అతని బాడీ దొరకకపోవడం ఇంకా ఆందోళనకరంగానే ఉంది అనే చెప్పుకోవాలి. ఏదైతే ఓపెన్ మ్యాన్ హోల్ ఉందో దాంట్లో పడిపోయి ఈ వృద్ధుడు చనిపోవడం, పైగా అందులో ఇప్పుడు భాగంగానే అతన్ని వెతికే ప్రయత్నంలో పూర్తిగా డిఆర్ఎఫ్ అలాగే ఎన్డీఆర్ఎఫ్ అదేవిధంగా హైడ్రా సిబ్బంది పూర్తిగా ఇక్కడ గాలింపు చర్యలు అయితే చేపడుతూనే ఉన్నారు. ఇవాళ కూడా ఇవే చర్యలకు భాగంగా మనం చూడొచ్చు. ఎక్కడికక్కడ పూర్తిగా అంటే అటు చెరువుల దగ్గర వెతుకుతున్నారు. అదేవిధంగా ఏదైతే ఈ నాలాలు ఉన్నాయో ఈ నాలాలకు సంబంధించిన ప్లేసెస్ లో కూడా పూర్తిగా ఈ గాలింపు చర్యలు చేపడుతున్నారు. దాదాపు 100 మీటర్ల వరకు తవ్వి మరి ఆ మ్యాన్ హోల్స్ కి సంబంధించి చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక్కడ కూడా ప్రస్తుతం ఈ మ్యాన్ హోల్ లో దాదాపు 3 దిగి మరి ఇక్కడ పూర్తిగా అంటే ఎవరు ఉన్నారా, ఏమైనా అంటే యాక్టివిటీ ఉందా లేదా అనేది కూడా చెక్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే అరకపూడి గాంధీ కూడా దగ్గరుండి మరి ఇక్కడ పూర్తిగా చెకింగ్ చేయించే ప్రయత్నంలో ఉన్నారు. అయితే ఆయనతో పాటు కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. ఇప్పుడు బాలకృష్ణకి సంబంధించి ఈ మృతదేహం లభించే చర్యలు ఏమైనా ఎంతవరకు వచ్చాయి సార్? స్టార్టింగ్ టు ఎండింగ్ కమిషనర్ గారు, జోనల్ కమిషనర్ గారు మొన్న రాత్రి జరిగిన సంఘటన ఆ రోజు రాత్రి 2 గంటల వరకు, నిన్న ఈరోజు మార్నింగ్ 6 o'clock నుంచి రాత్రి 10 గంటల వరకు టీములు పెట్టి 3 విభాగాలుగా విభజించి మొత్తం జల్లెడబట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. 99% ఈరోజు ఐడెంటిఫై అవ్వాలి. బిఫోర్ లంచ్కి అవుతుందని చెప్పి మేము ప్రయత్నం చేస్తున్నాం. పైనుంచి ఒక టీం పనిచేసుకుంటూ వస్తున్నారు, కింద నుంచి ఒక టీం పనిచేసుకుంటూ వస్తున్నారు. ఇది మధ్యలో టీం రిస్క్ తీసుకుని అయినా ఇతర రాష్ట్రాల్లో స్పెషల్ కెమెరాలు వాటర్లో ఎక్కడైనా ఉందా, అలాగే డీసిల్టింగ్ మిషన్స్, రకరకాల ప్రయత్నాలు ఎటువంటి లోపం లేకుండా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దురదృష్టవశాత్తు బారికేట్లు 2 బారికేట్లు పెట్టిన, బోర్డ్స్ పెట్టిన, టీవీలో పేపర్లో కూడా ఒక 10 రోజుల పాటు ఈ దోవని మూసేస్తున్నామని చెప్పి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినా కూడా మరి ఇది జరగటం దురదృష్టకరం. అయినప్పటికీ కూడా మన బాధ్యత కాబట్టి బాధ్యతలను గుర్తు చేసుకొని ప్రతి అధికారి కూడా హైడ్రా, పోలీస్, జిహెచ్ఎంసి పూర్తి స్థాయిలో గ్రౌండ్లో ఉండి పర్యవేక్షణ పెట్టి కార్యక్రమాన్ని చేపట్టారు. మేము వీలైనంత వరకు సక్సెస్ అవుతామని అనుకుంటున్నాం. ఈ నాలా కన్స్ట్రక్షన్ భాగంగానే అంటే మ్యాన్ హోల్ ఓపెన్ చేయడం వల్లనే నిర్లక్ష్యం జరిగింది, అందువలనే ఇప్పుడు బాలకృష్ణ ప్రాణాలు పోయాయి అని చెప్పేసి కొంతమంది ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి అది కరెక్ట్ కాదమ్మా. తెలియని వాళ్ళు మాట్లాడే మాట. అది ఒక మ్యాన్ హోల్ కాదు, మ్యాన్ హోల్ ఓపెన్ చేసి ఉన్నటువంటి పైప్ టు పైపు ఉన్నటువంటి గ్యాప్. ఆ రోజు భారీ వర్షం పట్టం, కాలుజారి పడ్డాడు. పైగా ఆయనకి నైట్లో చూపు కనపడదు అనే మాట కూడా వాళ్ళ అబ్బాయి చెప్పడం జరిగింది. సో ఇది దగ్గరుండి మరి స్థానిక ఎమ్మెల్యే పర్యవేక్షణలో ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ పూర్తిగా ఈ గాలింపు చర్యలు అయితే చేపట్టారు. ఏదేమైనప్పటికీ ఇక్కడ బాలకృష్ణకి సంబంధించిన మృతదేహాన్ని గాలింపు చర్యలు మాత్రం ముమ్మరంగా కొనసాగుతున్నాయనే చెప్పుకోవాలి. కెమెరా పర్సన్ ఫణితో హారిక, ఏబిన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.